అందరికీ నమస్కారం అండి. నా పేరు ఇరుబోతు భాస్కర్రావు. మాది శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పొందూరు విలేజు. నేను గత 9 సంవత్సరాలు బట్టి ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేస్తున్నామండి. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా పిఎండిఎస్లో 25 నుండి 30 రకాల విత్తనాలు వేయడం జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా రకరకాల విత్తనాలు, రకరకాల మొక్కలు, రకరకాల వేళ్ళు, రకరకాల పోషకాలు, రకరకాల సూక్ష్మజీవులు అనే కాన్సెప్ట్లో ఇది వేయడం జరుగుతుందండి. దీని ఉద్దేశం ఏంటంటే భూసారం పెరగడంలో అతి ముఖ్యమైన పాత్ర ఈ పిఎండిఎస్ ఉంటుంది. పిఎండిఎస్ వేయడం వల్ల భూసారం పెరిగి తర్వాత వేయబోయే ప్రధాన పంట దట్టంగా ఆరోగ్యంగా పెరుగుతుందండి. తద్వారా చీడపిల్లలను తట్టుకుంటుంది. మనకి ఎరువులు, పురుగు మందులు బాధ ఉండదండి. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా పిఎండిఎస్ అవలంబించినట్లయితే భూసారము, భూమి ఎంత ఆరోగ్యంగా ఉంటుందో మొక్క పంట అంత ఆరోగ్యంగా ఉంటుంది. పంట అంత ఆరోగ్యంగా ఉంటే దిగుబడి అంత దట్టంగా ఖచ్చితంగా వస్తుందండి. అందుకే ఈ విషయంలో అందరికీ నేను తెలియజేసిందే పిఎండిఎస్ వేసుకోవడం వల్ల అన్నిటికంటే భూసారం అనేది ముఖ్యము, ప్రధాన పాత్ర ఈ పిఎండిఎస్ అది ఫుల్ఫిల్ చేస్తుంది. నేను గత 3 సంవత్సరాల నుండి పిఎండిఎస్ వేస్తున్నాను అన్నమాట. ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ పిఎండిఎస్ ఒక 10-15 రకాలు వేశానండి. రెండో సంవత్సరం ఒక 18 రకాలు 20 రకాలకి వెళ్ళానండి. అప్పుడు దిగుబడి కూడా 23 బస్తాలు కూడా దిగుబడి వచ్చింది. 3 సంవత్సరం కూడా వేశానండి. ఈ 3వ సంవత్సరంలో 30 రకాలు వేశాను, 29-30 రకాలు వేశాను. ఇప్పుడు సాయిల్ వాతావరణం బాగుంది. అలాగే నాకు దిగుబడి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 38 కట్టలు ఈజీగా వస్తుంది ఇది. ఎందుకంటే నీటి ఆదాయం అవుతుంది, అలాగే పెట్టుబడి తగ్గుతుంది. పర్యావరణ పరంగా కూడా బయోడైవర్సిటీ కూడా, జీవ వైవిధ్యం కూడా ఇక్కడ కనపడుతుందండి. అన్ని రకాల పక్షులు, రెక్కల పురుగులు అన్నీ కూడా కొన్ని మంచి కీటకాలు మేలు చేసేవన్నీ కూడా ఇక్కడ వస్తున్నాయి. వాటికి ఆవాసంగా ఏర్పడింది. నాకేమనుకుంటుందంటే తద్వారా భూమిలో సూక్ష్మజీవులు పెరుగుతున్నాయి. తద్వారా నెక్స్ట్ వెళ్ళే వరి పంటల్లో దిగుబడి ఇంకా పెరుగుతుందనేది నా ఆలోచన. పిఎండిఎస్ వేసినవి 30 రకాలు కూడా భూమికి వేళ్ళే అవసరం అండి. మీదవన్నీ కోసేసి పశువుల మేతగా ఇంచుమించుగా ఒక 5,000-6,000 రూపాయలు ఎకరాకి, 6,000 ఏమి ఇంచుమించు 10,000 రూపాయలు కూడా మనకి మేత పశువులకు పెట్టుకోవచ్చు. తద్వారా పాలు వచ్చింది కదా. ఉదాహరణకి 3 లీటర్లు ఇచ్చే ఆవు 4 లీటర్లు. ఎందుకు? ఈ రకంగా అన్ని రకాల గడ్డిలు వాడికి వేయడం వల్ల. మామూలు సాధారణ రైతు, కెమికల్ రైతు ఎన్నో 10 ట్రాక్టర్లు వేస్తే ఎంత వస్తుందో అంతకంటే నా భూమికి 10 టన్నుల బయోమాస్ ఏర్పడిందంటే ఎంత ఖరీదైన నాకు బయోమాస్ ఏర్పడింది. ఈ బయోమాస్ వల్ల ఎంత నాకు ఉపయోగం. భూసారం కట్టుకుందంటే ఆటోమేటిక్గా ప్రధాన పంట దిగుబడి ఎక్కువ వస్తుంది కదా. అందుకు నాకు నమ్మకం వచ్చింది. అక్కడ నుండి ఎరువులు కొనుక్కొని ట్రాక్టర్ తోనేసి ఇవి జల్లే మిగతా రైతుల కంటే నాకు ఇంచుమించుగా 30 కేజీలు వేయడం వల్ల ఈ బయోమాస్ 10 టన్నులు వచ్చిందంటే నా భూమికి ఎంత సారం వచ్చింది ఈ 3 సంవత్సరాలు అనేది నాకు చాలా సంతోషంగా ఉన్నది సార్ ఈ విషయంలో. కాబట్టి నేను పర్యావరణ పరంగా, భూసార పరంగా పక్క రైతులకు కూడా నేను చేసుకోవడం వల్ల బాగుంటుందని చెప్పడం జరుగుతుంది.